చూడండి, నేను ఇక్కడ 30 రూపీస్ సమోసా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను లెక్కకు బజ్జీలు తీసుకుంటుంటే ఒకటి ఎక్కువ వేసా అని చెప్పాడు అన్న. ఇక్కడ వచ్చేసి నేను బజ్జీలు తీసుకునేతోని కొద్దిగా ఈరోజు సమోసా తీసుకుంటున్నాను. వీడియో తీయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది బజ్జీల కాడ. ఎప్పుడు నేను బజ్జీలే తినను, అప్పుడప్పుడు ఇలా వేరేవి కూడా తింటాను. చూడండి, శుక్రవారం పూజ చేయడం జరిగింది. కొద్దిగా ప్రసాదం పంచాను, పుట్నాలు బెల్లము, మిగిలిన కొబ్బెర అట్టిపండు పుట్నాలు తీసుకుపోతున్న ఇంటికి. చూడండి, ఇక్కడ దేవునికి పూజ చేశాను. ఇక్కడ ఒక్క దీపమే ఉంది, ఇంకొక దీపం ఆరిపోయిందని చెప్పుకోవచ్చు. శుక్రవారం కాబట్టి పూజ చేశాను. చూడండి, టైం 8:31 అయింది. నేను వచ్చేసి ఇంకా కొద్దిగా లేట్ క్లోజ్ చేస్తాను. ఈరోజు వీడియో తీస్తున్నానుగా షాప్ క్లోజ్ చేశానని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి తొందరగా కూడా వెళ్తుంటాను. ఇక్కడ చూడండి, ఇంకా షాప్స్ ఎలా ఓపెన్ ఉన్నాయి ఇక్కడ. ఈరోజు వచ్చేసి నా షాప్ నుంచి మా ఇంటి వరకు నా జర్నీ చూపించబోతున్నాను. ఇక్కడ కొన్ని వేరే ప్రదేశాలకు కూడా వెళ్ళబోతున్నాను. కొద్దిగా వీడియో అనేది తీయాలి కాబట్టి కొద్దిగా ప్రత్యేకంగా కొన్ని చాట్లకి, కొన్ని ప్లేసెస్కి పోవాలి. ఆ పనే చేయబోతున్నాను. చూడండి, ఇక్కడ ఏటీఎం కార్డు ఉన్నాను. కొద్దిగా నాకు ఏటీఎం వాడడానికి రాదు, కార్డు గీకడానికి రాదు, నెంబర్ కొట్టడానికి రాదు, కొద్దిగా తెలియదని చెప్పుకోవచ్చు. వీడికి ఎందుకు వచ్చాను, కొద్దిగా ఎలా ఉందో ఇక్కడ ఎవరు లేరు, 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది. కొద్దిగా నాకు ఫోన్పే కూడా వేరే వ్యక్తి చూపించాడు, మా ఫ్రెండ్. లేకుంటే ఫోన్పే కూడా వాడడం రాకుండే. ఐజా మల్లకల్ వెళ్తుంటే ఇక్కడ తెలంగాణ చౌరస్తా కాడ ఉన్నాను. ఇక్కడ చాలా మంది తింటారు తాగుతారని వచ్చాను, కానీ ఇక్కడ పబ్లిక్ అంతగానం లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 దాటిపోయింది, దాదాపుగా 8:40 అవుతుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో షాపులు చూపిస్తాను. ఇక్కడ వైన్స్ కూడా ఉంది. ఇక్కడ క్రౌడ్ తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎన్నే బస్సు పోతుంది చూడండి. చూడండి వైన్స్ కాడ ఎలా ఉన్నారో జనాలు. ఇన్నే చికెన్ మటన్ దొరుకుతుంది. చూడండి, స్ట్రైట్గా వెళ్తే మనకు టౌన్ పోలీస్ స్టేషన్ వస్తుంది. ఇలా వెళ్తే రాజు మార్గ్ కూడా వస్తుంది. చూడండి, రోడ్ అనేది ఖాళీగా ఉంది. ఇక్కడ చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి. నా దగ్గరకు వస్తుంది, పోతా నేను. చిన్నవి వద్దు, పెద్దవి వద్దు, కుక్క పిల్లలు నమ్మొద్దండి, డాగ్స్ నో. వచ్చేసి కలియుగంలో మందు తాగే కాడ, చికెన్ మటన్లు కొట్టే కాడ, మరియు ఏమైనా బెట్టింగ్ ఆడే కాడ కొద్దిగా అమ్మాయిలకి దూరంగా ఉండాలి. నేను ఇక్కడ వచ్చేసి మందు కాడికి వెళ్ళాను, చికెన్ మటన్ కాడికి వెళ్ళకూడదు కలియుగం ప్రకారం. మన చూడండి, చెప్తే నమ్మరు. ఒక్కొక్కసారి పెట్రోల్ అనేది చాలా వరకు అయిపోతుంది. వీడియో తీయడానికి రానప్పుడు చాలా దూరం తిరుగుతుంటాను, అప్పుడు పెట్రోల్ ఈజీగా అయిపోతుంటుంది. ఒకసారి 200 కొట్టినా ఒక 2 రోజులకే అయిపోతుంటుంది. ఇక్కడ వచ్చేసి టైం అనేది కొద్దిగా ముందర ఉందని చెప్పుకోవచ్చు. కొద్దిగా టైం వెనకలో ఉంది, కానీ ఇది ముందు చూపెడుతుంది. అలా సెట్ చేశారు ఇక్కడ బైక్లో. లైఫ్ అనేది అందరికీ ఈజీ లేదు. కొందరికి జాబ్స్ దొరకట్లేదు, లక్షలు పెట్టి చదివిస్తున్నారు. కానీ చాలామంది స్టూడెంట్స్, నాకు తెలిసిన వాళ్ళు మరియు మా జూనియర్లు చాలా వరకు జాబ్స్ తెచ్చుకోలేదు. వేరే కంట్రీకి వెళ్దామంటే కూడా వాళ్ళకి భయం అవుతుంది. బతకడం చాలా బాధ. ఈ భయాన్ని దాటి బతికితేనే జీవితం. ఓకే, ఏదన్నా సాధించినప్పుడు క్లియర్గా చెప్తాను. చూడండి, టైం 9:10 అవుతుంది. ఇక్కడ వెహికల్స్ మామూలుగా లైట్గా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే హైదరాబాద్లో చూస్తే ఈ టైంకి చాలా వెహికల్స్ వెళ్తుంటాయి. అక్కడ సిటీలో నైట్ లైఫ్ ఎక్కువ ఇష్టపడుతుంటారని చెప్పుకోవచ్చు సిటీలో. చూడండి, ఇంతకుముందు ఒక పాయింటే చూపెట్టింది, ఇప్పుడు చూడండి 2 పాయింట్లు చూపెడుతుంది. మన బైకే మనకు కరెక్ట్ చూపెట్టట్లేదు, అలా ఉంది పరిస్థితి. చూడండి, అంబేద్కర్ చౌక్ కాడ ఇక్కడ వచ్చేసి ఆఫీసులు ఉంటాయి. ఇక్కడ వ్యాపారాలు కూడా బంద్ చేశారు దాదాపుగా. బుక్ స్టాల్ ఓపెన్ ఉంది, ఇక్కడ బేకరీ ఓపెన్ ఉంది. కొద్దిగా ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన ఇవి ఓపెన్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ అని ఉంది. ఇక్కడ చూడండి, పార్కింగ్ ఫర్ డిఎస్పీ ఆఫీస్, స్టాఫ్ అండ్ విజిటర్స్ ఓన్లీ. స్ట్రైట్గా వెళ్తే మా ఏరియా వస్తుంది, భీమ్నగర్ రెవెన్యూ కాలనీ. లోపల ఉంటాం మేము, కొద్దిగా ప్రాక్టికల్ స్కూల్ దగ్గర. ఇక్కడ చూడండి హాస్పిటల్ ఉంది, ఇట్లా రావాలి. వచ్చేసి చాలా మందితో తిట్టించుకొని కొంతమంది మెచ్చుకుంటారు, అన్న అన్న అని పిలుస్తారు. ఇవన్నీ దాటి ఒక వీడియో చేస్తున్నా అంటే మామూలు విషయం కాదు. మామూలుగా ఇలా వెళ్ళేతోని నేను ఇలా వెళ్ళాను, అటు వెళ్తాను. కొద్దిగా ఇటు రోడ్ అనేది కొద్దిగా కంప్లీట్గా లేదు, కొద్దిగా అక్కడక్కడ
రోడ్ అనేది పోయిందని చెప్పుకోవచ్చు. కాబట్టి నేను అలా వెళ్తాను. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ మనకి సంబంధం లేదండి. ఇక్కడ 2 బిస్కెట్లు ఫ్రీ ఇచ్చారు డబ్బాలలో. ఇక్కడ వచ్చేసి నార్త్ ఇండియా వాళ్ళని చెప్పుకోవచ్చు. వీళ్ళు దివాళీ తర్వాత ఇచ్చారు మాకు. దివాళీ వీళ్ళు చాలా మంచిగా జరుపుకుంటారు. దీని లోపల ఏమేమి ఉన్నాయో అని చూడబోతున్నాం. వీళ్ళు వచ్చేసి కేబుల్ ఫీజులు మేము వీళ్ళ కాడ కొనుక్కుంటాం. ఇంకొక అతన్ని స్వీట్ ఇచ్చాడు. చూద్దాం లోపల ఎలా ఉందో. చూడండి, డ్రై ఫ్రూట్స్ బిస్కెట్లు అని చెప్పుకోవచ్చు. ఇవి తింటే చాలా తీయగా ఉంటాయి. చాయ్లో కూడా అద్దుకుంటుంటాను నేను, మామూలుగా తింటాను. చూడండి, 9:34 అయ్యింది టైము. ఇంతసేపు కష్టపడితే కూడా ఒక 10 నిమిషాల వీడియో కాలేదు. ఇది చాలా బాధాకరం. పొద్దుగాలంటే ఏదో తీసాను రప్పన. ఇదైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు దాదాపుగా గంట దాటిపోయింది, మీరు కూడా చూశారు. అయినా కావట్లేదు వీడియో. అంటే మామూలు విషయమా? కొన్నిసార్లు పొరపాటు పోతుంటుంది, మళ్ళీ తీస్తుంటాను. కొన్నిసార్లు నాలుక తిరగదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది. చాలామంది అంటారు ఆ లీడర్ మాట్లాడనిక రాదని. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే తెలుస్తుంది. చాలా బాధాకరం. వాళ్ళ లీడర్లు వచ్చేసి గట్టిగా మాట్లాడరు. అదే నేను గట్టిగా మాట్లాడతాను. కొద్దిగా నేను తడబడతాను, వాళ్ళు కొద్దిగా తడబడరు. నేను ఎక్కువ వీడియోలు ఎక్కువసేపు మాట్లాడుతుంటాను. వాళ్ళకన్నా కొద్దిగా వాళ్ళ న్యాయాలు చెప్తారు కాబట్టి ఇంకా వాళ్ళు ఎక్కువ మాట్లాడతారని చెప్పుకోవచ్చు. నేనే కొద్దిగా తక్కువ మాట్లాడతా. వాళ్ళలాగా మనకు ప్రాక్టీస్ అయితే నేను కూడా వాళ్ళలాగా మాట్లాడతాను. చూడండి, ఈ పైసలు ఏడ పడిపోతాయని చాలా జాగ్రత్తగా పెట్టుకొని వచ్చాను. ఎందుకంటే నా జోలో మైక్ ఉంటుంది. మైక్ తీసేటప్పుడు లోపలికి పెట్టుకునేటప్పుడు కొద్దిగా పైసలు కూడా ఆడనే ఉండేటివి. నేను అయినా ధైర్యం చేసి మైక్ వాడాను. ఇక్కడ డబ్బు జాగ్రత్తగా ఇంటికి తెచ్చానని చెప్పుకోవచ్చు. ఏమీ 10,000 లేవు. కొద్దిగా ఏదో గిరాక్ అయ్యింది, తెచ్చాను. ఈ పైసలు సంపాదడానికి చాలామంది పోరాడుతున్నారు. భూమిలో కలిసిపోయారని చెప్పుకోవచ్చు చాలామంది సంపాదలేక. నేను కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇలానే వీడియో తీస్తున్నాను ఈ డబ్బు కోసం. చాలా డబ్బు రావాలి నాకు. ఎంతో మంచి పనులు చేయాలని ఉంది. మీ ఆశీర్వాదం కావాలి. చూడండి, నేను రెగ్యులర్గా వచ్చేసి త్వరగా పండుకుంటాను ఈ టైం కల్లా బెడ్ పైకి వెళ్ళి. ఈరోజు లేట్ అయ్యింది కొద్దిగా. వీడియో అనేది నైట్ టైంలో షూట్ చేస్తున్నాను. అప్పట్లో నేను ఎలా ఉండేతోనంటే, అప్పుడు లేటుగా పండుకునేతోని 12-11 ఇంటికాడ కూడా అలా పండుకునేతోని. అలా పండుకున్న సమంగా నిద్ర రాకుండే. ఈ మధ్యలో మంచి నిద్ర వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా మార్నింగ్ లేట్ అయ్యి లేస్తుంటే అప్పట్లో. ఇప్పుడు చూస్తే త్వరగా పండుకుంటున్నాను, త్వరగా లేస్తున్నాను. అప్పుడు చూస్తే లేట్ అయ్యి పండుకున్నాను మరియు లేట్ అయ్యి లేసేతోని. ఒక్కొక్కసారి అప్పుడు నిద్ర పట్టకుండే సరిగా. ఈరోజు కూడా నిద్ర మంచిగా పట్టాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఉంటాను. సెలవు. మైక్ ఉండడం వల్లనే కొద్దిగా సౌండ్ అనేది మీకు సరిగా వినపడుతుంది. నేను ఎక్కువగా మైక్ వాడట్లేకుంటే అప్పట్లో మా చెల్లిని అడిగాను. మా చెల్లి మైక్ ఇప్పించింది. చాలా హ్యాపీ. ఇప్పుడు మైక్ ఉండడం వల్లనే కొద్దిగా మనం ముందరికి వెళ్తున్నాం. కొద్దిగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇలా వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఫోన్ కూడా చాలామంది పట్టుకుంటుంటారు. ఒక్కొక్కసారి నోరు తిరగదు, ఒక్కొక్కసారి ఏం మాట్లాడో తెలియదు. వాళ్ళ చెయ్యి నొస్తుంటుంది. అయినా అలానే తీస్తుంటాను. మా ఇంట్లో వాళ్ళు కూడా తిడుతుంటారు నన్ను, ఏం పడితే తీస్తుంటావు. ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడినా ఏదో ఒకసారి సందర్భంలో ఏదో ఒక మాట అంటారు. అయినా లెక్క చేయలేను, అలానే ముందరకు వస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా నాలుక తిరుగుతలేదు. థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా. ఇలానే ముందరకు వస్తాను. నాలుక అనేది ఎండిపోయింది, ఆకలి అనేది చచ్చిపోయింది. నా పరిస్థితి ఇలా ఉంది. కేవలం నా పని వల్లనే అని చెప్పుకోవచ్చు. అన్నీ మర్చిపోయి ఇలానే వర్క్ చేస్తున్నాను. పనే దైవం అనుకుంటున్నాను.